పరిశుద్ధులైన తండ్రి, ఈ విధంగా మరొకసారి మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి గొప్పదైన కృపను బట్టి మరింత కృతజ్ఞత చేసిన తండ్రి, మీ నామం మేము కలుగును గాక. ప్రభా, మీకు చిత్తాన్ని తెలుసుకోవడానికి గాను ప్రభా, ఈ విధంగా మరొకసారి కలవడానికి మీరు మాకు అనుకరించిన గొప్పదైన కృపను బట్టి మరింత కృతజ్ఞత చేసిన తండ్రి, మీ చిత్తమైతే ప్రభా, ఈ రోజు నుంచి ఆత్మఫలాలు వాటి యొక్క పరమార్థం నేర్చుకోవాలని ఆశపడుతుండగానైనా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించుకుని వేడుకుంటున్నాం ప్రభావ. మీరే మాతో మాట్లాడమని మీ పరిశుద్ధాత్మ సహాయం మమ్మల్ని నింపునైనా సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని కట్టి నడిపించుకుని వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ మీ సహాయాన్ని అర్థిస్తూ చాలా రానైన మా ప్రభువును రక్షకుడునైనా క్రీస్తు శాస్త్రమైన పవిత్రమైన నామలో ఈ ప్రార్థన మానవులు వేడుకున్న పరలోకపు తండ్రి, ఆమె. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మరొకసారి కలవడానికి దేవుని గురించి అద్భుతమైన అవకాశం బట్టి దేవునామం మహిమ కలుగును గాక. ఆమె. అయితే ముఖ్యంగా ఈ రోజున నాకు తెలియజేసిన రీతిగానే ఈ రోజు నుంచి ఆత్మఫలాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బైబిల్ గ్రంథం అంటే చాలామంది ఆచారాలు లేదా ఏవో సిద్ధాంతాలు అన్నట్టుగా తీసుకుని వాటిని బోధిస్తూ ఉన్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఆచారాలు సిద్ధాంతాలు మాత్రమే బైబిల్లో ఉన్నాయా? మహాజ్ఞానం ఉందా అంటే ఖచ్చితంగా మహాజ్ఞానం ఉందని చెప్పాలి. ఈ రోజున ఆ మహాజ్ఞానాన్ని విడిచిపెట్టేశారు, సిద్ధాంతాలే ఆచారాలే అన్నట్టుగా వక్రీకరిస్తూ చాలామంది దారి తప్పిస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా భూమి మీద ఈ రోజున ప్రతి ఒక్కరూ బ్రతుకుతున్నారంటే ముఖ్య కారణం ఎవరయ్యా అంటే రైతు. అంటే రైతు లేనిదే మన కడుపు నిండదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏమని? రైతు లేకపోతే మన కడుపు నిండదు అనే విషయం అర్థమవుతుంది. ఏ వృత్తి చేసేవాడైనా సరే, ఏ వృత్తి చేసుకునేవాడైనా సరే, రైతు లేకపోతే మన కడుపు నిండదు. ఒకవేళ సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా వాడు ఎవరైనా సరే రైతు పండించకపోతే వాడి కడుపు నిండదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ రైతు కష్టం ఎంత గొప్పదంటే పొద్దున్నే లేచిపోయి పొలానికి వెళ్ళి దానికి ఎలాంటి ఎరువులు వేయాలో, ఎలాంటి పరిస్థితులు ముందు తీసుకెళ్లాలో నిరంతరం ఆ కష్టం మీద ఉంటాడు ఆయన. ఏ రైతు అయినా సరే పొలానికి వెళ్ళేది మొదలు వచ్చేంత వరకు నిరంతరంగా కష్టపడేవారు ఎవరైనా ఉన్నారంటే రైతు. సో మిగతా ఉద్యోగాలన్నీ కూడా ఒక టైమింగ్స్ ఉంటాయి. ఈ టైం వరకు ఆ టైం వరకు, ఈ టైం నుండి ఆ టైం వరకు కష్టపడాలి, ఆ తర్వాత రిలీఫ్ అని. కానీ రైతుకు అలా ఉండదండి. రైతుకు అలా ఉండదు. నిరంతరంగా కష్టపడుతూనే ఉంటాడు. రాత్రనక పగలనక నీరు పెట్టాలనో మరోటో కారణాలు చెప్తూ తను పొలంలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాడు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు రైతు దేశానికి వెన్నెముక అంటారు. ఏమట? దేశానికి వెన్నెముక అంటారు. మరి ఈ వెన్నెముకను ఈ రోజున ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయి అని అంటే చాలా చిన్నవాడిగా చీప్గా చూస్తూ ఉన్నారు. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన విలువ రైతుకు ఉందా అంటే లేదండి, అస్సలు లేదు. రైతు అంటే ఒక చీప్ అని, అంతకంటే చీప్ ఉద్యోగం ఇంకోటి లేదని భావిస్తూ మరీ నీచంగా ట్రీట్ చేయబడుతుంది ఎవరైనా ఉన్నారంటే రైతు. అయితే ఈ రోజున రైతులు తమ పొలాన్ని పండించుకుంటూ కష్టపడుతున్న టైంలో కొన్నిసార్లు వరదని, కొన్నిసార్లు నకిలీ మందులని, నకిలీ విత్తనాలని వారిని బలి తీసుకుంటూ ఉంటాయి. అయితే ఈ రోజున సమాజంలో ఎవరైనా మోసపోతున్నారయ్యా అంటే మొట్టమొదటిగా రైతు అని చెప్పాలి. వారు పడే కష్టానికి సరైన ప్రతిఫలం రాక ఈ రోజున ఎన్నో వేల మంది రైతుల ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం మన సమాజంలో. మొన్నటి వరకు కూడా రాజధానికి భూములు ఇచ్చామని ఒక ధర్నా చేసుకుంటూ వచ్చారు. అంటే ఎందుకు ఇదంతా జరుగుతుందంటే రైతులకు సరైన న్యాయం జరగట్లేదు. ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే వెంటనే పోలీస్ కేసులు పెడతారు, వెంటనే వారికి న్యాయం కావాలంటారు. కానీ రైతుకు న్యాయం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేశానికి కడుపు నింపుతున్న రైతు ఎవరిని ప్రశ్నించాలి?
ప్రభుత్వాలు వారిని సరైన విధంగా ముందుకు తీసుకెళ్ళాలి వద్దా? తీసుకెళ్ళాలి కదా. అయితే ఇప్పుడు ఈ రోజున రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్న పరిస్థితి. అంటే ఇక రైతు లేదంటే ఈ వ్యవసాయం అనేది ఏదైతే ఉందో, ఈ వ్యవసాయం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారా అంటే మాకొద్దు అంటున్నారు. ఈ రోజున ప్రతి రైతు కుమారుడు రైతు అవుతున్నాడు అంటే అవ్వట్లేదు. రకరకాల ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, రకరకాల వ్యాపారాల్లోకి వెళ్ళిపోతున్నారు తప్ప రైతు అవ్వాలి, నా కొడుకు రైతు అవ్వాలి అనేది ఇప్పుడు రైతు కూడా తన కుమారుని రైతు చేయాలనే ఆలోచన లేదు. ఎందుకు లేదయ్య అంటే వ్యవసాయం వల్ల నష్టాలే తప్ప లాభాలు కనబడట్లేదు అనే విషయం ఆయన కూడా అర్థమైంది. సరే, దాన్ని పట్టించుకుని ఖచ్చితంగా వారికి సరైన లాభాలు ఇప్పించాలని అని, వారిని సరైన విధంగా పోషించాలని కానీ ప్రభుత్వాలు కూడా ముందుకు రాని పరిస్థితి. అయితే ముఖ్యంగా వీళ్ళని వెంటాడుతున్న మరో ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, ఎరువులు. సో అవి రైతు ఎంతో నమ్మకంగా వాటిని కొనుక్కురావడం, తన పొలంలో విత్తుకోవడం, అవేం మొలకలు రాకపోవడం, ఉన్న పెట్టుబడి అంతా వాటికి పెట్టేయడం, ఆ మొలకలు రాకపోవడం, ఎరువులు వేయడం, అవి సరైన ఫలితం చూపించకపోవడం నిజంగా చాలా బాధాకర విషయం. ఇదంతా కూడా చాలా అంటే చాలా బాధాకర విషయం. దానిని ఎవరైనా పట్టించుకుంటున్నారంటే పట్టించుకోవట్లేదు. సరే సార్, మొత్తానికైతే పంట పండించారు, మొత్తానికి ధాన్యం తీసుకున్నారు, ముందుకు ధాన్యం తీసుకున్నారు, దళారులకు అమ్మడానికి వెళ్తే వాళ్ళేమో దీనికి పెద్ద రేటు రాదు, ఇది కొంచెం తాడు ఉంది, అదని ఇదని దీనికి ఎంత రేట్ వస్తుంది అని దాన్ని ఇంకా తగ్గించి వారు మాట్లాడడం, మిగతా వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకోవడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ రైతు కష్టానికి సరైన ప్రతిఫలం వస్తుందా అంటే రావట్లేదని మనకు విషయం అర్థం కావాలి. అలాగే ముఖ్యంగా రైతు పండించేది నవధాన్యాలు అంటారు. అంటే నవధాన్యాలు పండించగలిగింది ఎవరైనా ఉన్నారంటే రైతు. ఒక సాఫ్ట్వేర్ పండించగలడు అంటే పండించలేడు, రైతు మాత్రమే నవధాన్యాలు పండించగలడు. ముఖ్యంగా ఈ నవధాన్యాల గురించి నవ దినాలు అంటే 9 రోజులు మనం నేర్చుకోబోతున్నాం. చాలా అద్భుతమైన విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు. ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి ప్రతి విషయాన్ని వినే ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు మాట్లాడేశాడు మేము వెళ్ళాం అనే ఆలోచన మానేయండి. సత్యాన్ని ఎంతసేపు అయినా సరే వినడం నేర్చుకోండి, పాటించడం నేర్చుకోండి. అదే తప్ప ఎంతసేపు ఉంటే మేము వెళ్ళాం ఆ ఆలోచన మానేయండి. ముఖ్యంగా అలాంటి ఆలోచన ఉందంటే మీకు సత్యం నేర్చుకోవాలనే ఆలోచన లేదనే విషయం మాకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు రైతు నవధాన్యాలు పండిస్తున్నాడు, మనం కూడా నవ ఫలాలు అనగా 9 ఆత్మఫలాలు మనం నేర్చుకోబోతున్నాం. చాలా అద్భుతమైన రీతిలో ఈ విషయాలన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, వ్యవసాయం చేస్తే కోట్లు వచ్చేస్తాయి అని ఎవరన్నా అంటే నిజంగా అది అబద్ధం. వ్యవసాయం చేస్తే కోట్లు రావండి, పోట్లు వస్తాయి. నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు. వాళ్ళకేమో కోట్లు రావండి, పోట్లు వస్తాయి. ప్రతిరోజు పోట్లు నొప్పులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళు వాటన్నిటిని లెక్క చేయరు. నమ్మకంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. జై కిసాన్ అంటున్న ప్రభుత్వాలు రైతుని ఎందుకు ఆదుకోలేకపోతున్నాయి, రైతు ఆత్మహత్యలు ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయి ఒకసారి పరిశీలన చేయాలి. ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఒక బలమైన మాట దేవుడు రాయించారు ఆయన. ఒకసారి దాన్ని చూసి ముందుకెళ్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 9వ. ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశంలో సర్వ విషయంలో ఎందు మేలు కలుగును అంటున్నాడు. ఏమంట? ఏ దేశమందు రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశంలో సర్వ విషయంలో ఎందు మేలు కలుగును అంటున్నాడు. మరి ఈ రోజున ప్రభుత్వాలు వ్యవసాయం చేసేవారిని పట్టించుకుంటుందా అంటే పక్కన పెడుతుంది. వాళ్ళంత ఇంపార్టెంట్ కాదు. పరిశ్రమలు తీసుకొద్దాం, వాటిని డెవలప్ చేద్దాం. ముఖ్యంగా ఖాళీ ప్లేస్లు ఎక్కడన్నా డెవలప్ చేద్దామంటే కాదు, ఎవరైతే పంట పండిస్తున్నారో ఆ పొలాలే తీసుకుందాం, అక్కడ పరిశ్రమలు పెడదాం అనేవాళ్ళు తప్ప ఖాళీ ప్లేస్లు చాలా ఉన్నాయి కదండి, వాటిని వాడుకోవచ్చు కదా. అబ్బాయి అవి మాకొద్దు, ఏవైతే పంట బాగా పడుతున్నాయో ఆ పొలాలని మేము ఆక్రమించుకుంటాం, అవే మేము తీసుకుంటాం,
అక్కడే వేసాం పరిశ్రమలు పెడతాం అన్నట్టుగా ప్రభుత్వాలు కూడా తయారైనాయి. సరే, ఇదేపటికి రైతుకి ప్రభుత్వాలు కూడా నష్టాన్ని తీసుకొస్తున్నాయని తెలియజేస్తున్నాను. ఇక రెండోదిగా ఏ ప్రభుత్వం అయితే ఈ వ్యవసాయం విషయంలో శ్రద్ధ పుచ్చుకుంటుందో ఖచ్చితంగా ఆ ప్రభుత్వం మరింత మేలు పొందుకుంటుంది, మరింత అభివృద్ధిలోనికి వస్తుందని బైబిల్ తెలియజేస్తుంది. నేర్చుకోవాలి ప్రభుత్వాలు. ఇక ఒక రైతు సాఫ్ట్వేర్ కాగలడేమో కానీ, లేదంటే హార్డ్వేర్ కాగలడేమో కానీ, మరి ఏదైనా కాగలడేమో కానీ, ఒక సాఫ్ట్వేర్ కానీ మరి ఏ వృత్తి చేసేవాడైనా సరే రైతు కావాలంటే చాలా కష్టం, చాలా కష్టం. అంటే మట్టిలో మాణిక్యంలా రైతు మెలమెల మేసిపోతూ ఉంటాడు. మిగతా పనులు చేసే వాళ్ళందరూ కూడా రైతు మీద ఆధారపడి బ్రతకాలి. రైతు పండిస్తేనే మన కడుపు నిండుతుంది తప్ప రైతు పండించకపోతే మన కడుపు ఎండిపోతుందనే విషయం జ్ఞాపకం చేస్తాం. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఇశ్రాయేలు వారితో మాట్లాడుతూ ఆయన వ్యవసాయం ఎలా చేయాలి, తర్వాత పంట విషయమే ఆయన మాటలు చూస్తుంటే ఒక ఇంత ఆశ్చర్యానికి మనం గురవ్వాలి. అదేంటంటే నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనం. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను, పొలముల నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగరపు పండుగను ఆచరింపవలెను. ఏమంట? ఫల సంగరపు పండుగను ఆచరింపవలను అంటున్నాడు. పండుగ అంటే ఏంటి అంటే సంవత్సరం వరకు ఏదైతే ఫలాలు పండిస్తున్నావో వాటిని పురస్కరించుకొని ఒక పండుగలా చేసుకోండి. మీరు ఒక పండుగలా చేసుకుని, అంటే పంట రాగానే పండుగ చేసుకోండి అంటున్నాడు. మనం కూడా ప్రతి జనవరిలో సంక్రాంతికి ఒక పండుగలో చేసుకుంటాం. అప్పటికి ఇవన్నీ సో జనవరి వచ్చేసరికి మనకు పంట పండడం, సో అవన్నీ చేతికి రావడం, ఒక పండుగలా చేసుకోవడం, నిజంగా ఈ ఆచారం అనేది ఏదైతే ఉందో అది బైబిల్ నుంచే వచ్చిందని చెప్పాలి. సో దేవుడే చెప్తున్నాడు ఏమని మీరు ఎప్పుడైతే పంట పండిందో, సంవత్సరాంతమందు పంట పండిందో అది ఒక పండుగలో చేసుకోండి అంటున్నాడు. అంటే మనకు విషయం అర్థం కావాలి. ఏ రైతుకైనా సరే పంట సమృద్ధిగా పండిందానంటే పండగే కదండి. ప్రతి రైతు కుటుంబంలో పండుగ. ఎప్పుడైతే పంట పండలేదో, ఎప్పుడైతే సరైన విధంగా ఫలాలు రాలేదో ఏ రైతుకి కూడా ఆనందం కాదు, కన్నీరు. ఈ విషయం కూడా మనకు అర్థం కావాలి. పండుగ చేసుకోండి అంటున్నాడు. ఎప్పుడైతే మీ పంట సమృద్ధిగా పండిందో దాన్ని పండుగ చేసుకోండి అంటున్నాడు. అంటే మనకు విషయం అర్థం కావాలి. ఎప్పుడైతే పంట బలంగా పండుతుందో ఇక పండగే అని మనకు విషయం అర్థమవుతుంది. ఆదాం గారిని శపిస్తూ ఒక బలమైన మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఏంటిది అంటే ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాంతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములను తింటూ కనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నువ్వు బ్రతుకుతాంలాంటివి దాని పంట తిందువు అంటాడు. ఏమంట? ప్రయాసంతోనే దాని పంట తిందువు అంటాడు. అంటే ఒకటి ఆయన శపించే విషయంలో కూడా ఆయన సంకల్పం తెలియజేస్తున్నాడు. ఆయన శపిస్తూ కూడా ఆయన ఒక సంకల్పం తెలియజేస్తున్నాడు. ఏమని నువ్వు పంట పండించాలి, నువ్వు భూమి మీద కొమ్మరి పని చేయాలి అని చెప్పట్లేదు. నువ్వు భూమి మీద వడ్రంగి పని చేయాలి అని చెప్పట్లేదు. వ్యవసాయమే చేయాలి అంటున్నాడు. వ్యవసాయమే చేయాలి అంటున్నాడు. అంటే శపించడంలో కూడా తన సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన వ్యవసాయం అనేది నా ప్రాజెక్ట్ అని తెలియజేస్తున్నాడు. ఆయన ప్రాజెక్టే మనకు నేర్పిస్తున్నాడు. వ్యవసాయంలో ఫలసాయం కోరుతున్నాడు. మరి ఈయనెవరు? ఈ భూమి మీద ఉన్న రైతులకి వ్యవసాయం నేర్పించిన, భూమి మీద మనుషులకు వ్యవసాయం నేర్పిస్తున్న ఈ గొప్పదైన రైతు ఎవరు? బలమైన ఈ రైతు ఎవరు అంటే ఊర్ధ్వలోకపు రైతు అనే విషయం మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ఫల సంగరపు పండుగ ఎందుకు చేసుకోమంటున్నాడంటే ఆయన కూడా ఫలాలు వచ్చినప్పుడు
పండగ చేసుకుంటాననే విషయం మనకు అర్థమయ్యే విధంగా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. నిర్మకాండం 23వ అధ్యాయము 16 రోజులు ఆయన ఏమంటున్నాడు, ఫల సంగ్రహపు పండుగ మీరు ఆచరించాలి అంటున్నాడు. ఆయన కూడా మన దగ్గర నుంచి ఫలాలు చూసినప్పుడు ఖచ్చితంగా పండుగ చేసుకుంటానని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఆయన కూడా ఒక గొప్ప రైతు అనే విషయం మనకు అర్థం కావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినట్లా ఎలా నమ్ముతారు అన్నాడు. అంటే భూమి మీద వ్యవసాయం ఎలా ఉంది, రైతులు ఎలా ఉన్నారు, వారికి వ్యవసాయం ఎలా నేర్పించాలి, ఎలా వాటిని పండించాలి, ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో ఆయన నేర్పిస్తున్నాడు. ఆయన ఎవరు? పరలోకపు రైతు. సో భూమి మీద ఉన్న రైతులకి వ్యవసాయం నేర్పిస్తున్నాడు. ఇదంతా ఎందుకు జరిగిస్తున్నాడు అంటే భూమి మీద ఉన్న వాటి అన్నిటిని మీకు బాగా అర్థం అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఇంకా బాగా అర్థమవుతాయి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నారు, భూమి మీద జరుగుతున్న విషయం అంతా మీకు బాగా అర్థమైతే పరలోక సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన పరలోక తండ్రి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవి మీకు బాగా అర్థమవుతాయి అని అంటున్నాడు. సో విషయాలు మీకు బాగా అర్థమైనాయి కదా. ముఖ్యంగా భూమి మీద వ్యవసాయం ఎలా జరుగుతుంది, రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, వాళ్ళు ఏ విధమైన ఇబ్బందిగా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక రెండోదిగా, ఒకవేళ భూమి మీద పంట బలంగా సమృద్ధిగా పండితే కనుక వాళ్ళు ఏ విధంగా పండుగ చేసుకుంటారు, ఎలా చేసుకోవాలో కూడా ఆయన తెలియజేస్తున్నాడు. అయితే ముఖ్యంగా పరలోకంలో ఉన్న ఈ రైతు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు అనేది నేర్చుకుందాం. ఇక ఈ రోజుల్లో ఏ స్కూల్కైనా వెళ్ళి ఒక్కొక్కరిని నిలబెట్టి నువ్వు పెద్దకి ఏం చేస్తావు అని అడిగితే ఎవరినైనా సరే నువ్వు పెద్దకి ఏం చేస్తానన్నా అని అడిగితే వాళ్ళు అంటారు, నేను ఇంజనీర్ అయిపోతా, నేను డాక్టర్ని అయిపోతా, నేను సాఫ్ట్వేర్ అయిపోతానంటారు తప్ప నేను రైతును అవుతానని వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా ఈ రోజున? నేను రైతును అవ్వాలి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కనబడట్లేదు. అంటే రైతు అనే ఉద్యోగం ఏదైతే ఉందో అది చాలా చీప్గా చూస్తున్నారు, పిల్లలు కూడా చీప్గా చూస్తున్నారు. అది ఎంత గొప్ప ఉద్యోగం వాళ్ళకి అర్థం కాలేదు. ముఖ్యంగా భూమి మీద విషయాలు మనకు అర్థం కావాలి. ఈ రైతు ఉద్యోగం అనేది ఎంత గొప్ప విషయమో మనకు అర్థమైనప్పుడు మనం కూడా ఆ వ్యవసాయంలోకి వెళతాం. ఇప్పుడు మేము కూడా మట్టిలోకి వెళ్ళి పని చేయాలండి అని అంటారు. మిమ్మల్ని పని చేయాలని కాదు, ఇదంతా కూడా నేను ఎందుకు తెలియజేసానంటే, ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చామంటే, భూమి మీద రైతు కష్టం మీకు అర్థమైతే పరలోకంలో కూడా ఒక రైతు ఉన్నాడు, ఆయన కష్టం మీకు అర్థం కావాలి అనే ఆలోచనతో ఇదంతా మీకు తెలియజేశాను. ఇప్పుడు పరలోకపు రైతు గురించి నేర్చుకుందాం. పరలోకం ముందున్న రైతు తన కుమారుణ్ణి ఒక రైతుగా ఈ భూమి మీద పంపిస్తే ఆయన మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. ఎవరట? వ్యవసాయకుడట. పరలోకపు తండ్రి కూడా వ్యవసాయం చేస్తున్నాడు. నరము మొదటగా ఆదాము హవ్వలని 2 మొక్కలు నాటాడు. ఆయన నాటిన తర్వాత అవి ఫలించాలి అనుకున్నాడు, అవి ఫలించలేదు, గొడ్డు మొక్కలా తయారైనాయి. ఎప్పుడైతే అలా తయారైనాయో కనీసం వారి కుమారులైనా సరే ఫలిస్తారు అని చాలా ఆశగా ఎదురు చూశాడు ఆయన. సో ఆ వారిలో ఒకడు మరింత నీచంగా తయారయ్యి తన తమ్ముడినే చంపేసిన పరిస్థితి. ఇలా ఆది నుండి కూడా ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా ఆయనకు ఫలాలు కనిపించలేదు, పంట కనబడలేదు. చాలా బాధపడుతున్నాడు. అలాగే బాధపడడం కాకుండా తన కుమారుడు ఒక చిన్న రైతు, ఆ రైతుని భూమి మీద పంపించాడు. నువ్వు వెళ్ళి సేద్యం చేయనైనా కనీసం కొంత పంట అయినా మనకు దొరుకుతుందేమో అన్న ఆలోచనతోటి ఆయన తన కుమారుడిని రైతుగా పంపించాడు. ఆయన అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపిన ప్రతి తీగనైనా తీసి పారవేయను అంటున్నాడు. మరి ఎంతమంది ఆయనలో ఫలించే విధంగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు తన వ్యవసాయాన్ని చాలా మట్టుకు చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు కూడా ఆ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. అలా కొనసాగిస్తున్న టైంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి నియమించబడతాడు ఈ వ్యవసాయ నిమిత్తమై, ఆయన పౌలు గారు. సో ముఖ్యంగా ఆయన అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటున్నారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, మేము దేవుని
జత పనివారమై ఉన్నాము అంటున్నాడు. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు ఎవరట? దేవుని వ్యవసాయము, మేము దేవుని జత పనివారం అంటున్నాడు. మేము దేవుని పనులు కూలోడు అంటున్నాడు. ఈ రోజున చాలామంది సేవకులను చూసుకుంటే, ప్రేమైన వాళ్ళారా, ఈ రోజున చాలామంది సేవకులను చూసుకుంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఈ పొలమే నాది, ఈ సంఘమే నాది, నేనే ఈ పొలానికి రైతుని అనే ఫీలింగ్లో చాలామంది కొనసాగుతున్నారు. అది తప్పు, అది తప్పు. పౌలు గారే అంటున్నారు, ఏమంటున్నాడు? నేను దేవుని పనుల్లో కూలోడిని అంటున్నాడు. మరి ఆయనే అంత బలంగా తగ్గించుకుంటే మరి ఈ రోజున సేవకులు ఇంకెంత తగ్గించుకోవాలి? ఎవరికాళ్ళు ఈ పొలం నాది, ఈ పంట నాది, దీన్ని కోసుకు తినేద్దాం అనే ఆలోచన తప్ప, అవే ఆలోచనలు తప్ప, అరే నా ప్రభువుకు సరైన ఫలాలు అందించాలి, సరైన విధంగా నా పనిని నేను నమ్మకంగా జరిగించి నా తండ్రికి పంట అప్పు చెప్పాలి అనే ఆలోచనలు ఈరోజు కరువు అయిపోయినాయని చెప్పాలి. ప్రేమ వాళ్ళారా, ఎవరికి వాళ్ళు పంటను కోసుకు తినేయడమే తప్ప తండ్రికి అప్పగించాలి, నా పని నెరవేర్చాలి, నాకు జీతం ఉంటుంది అనే ఆలోచనలు విడిచిపెట్టేశారు. సో ఈ విషయంలో నిజంగా దేవుడు చాలా బాధపడుతున్నాడు. అలా బాధపడుతూ ఆయన మాట్లాడుతున్న మాట ఒకసారి చూడగలిగితే, ఇర్మీయా గ్రంథం 12:10, కాపర్ల రేకులు నా ద్రాక్ష తోటలను చెరిపేసి ఉన్నారు. ఏమట? కాపర్ల రేకులు నా ద్రాక్ష తోటను చెరిపేసి ఉన్నారు అంటున్నాడు. అంటే వ్యవసాయం జరిగించాల్సిన కాపర్లు, నమ్మకంగా పనిని ముందు తీసుకెళ్లాల్సిన కాపర్లు చెరిపేశారట. దేవుని పనిని, దేవుని వ్యవసాయాన్ని చెరిపేశారట. దేవుని పిల్లల్ని దారి తప్పించేసి నీచంగా తయారు చేశారట. అలా తయారు చేయడమే కాదు, ఆయన అంటున్నాడు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు అంటున్నాడు. అది ఆయన సొత్తు కదా, మరి వీళ్ళు తొక్కేయడం ఏంటి, వీళ్ళు తినేయడం ఏంటి, వీళ్ళు అనుభవించడం ఏంటి? అంటే ఎవరినైతే ఆయన నమ్మాడో వాళ్ళు మరింత భ్రష్టంగా తయారయ్యారట. అలా తయారవడమే కాదు, దేవుని సొత్తునే తొక్కిస్తున్నారట, దేవుని వ్యవసాయాన్ని చెరిపేస్తున్నారట. ఎంత బాధాకరం విషయం ఇది, ఎంత అవమానకరం విషయం దేవునికి. ముఖ్యంగా ఈ రోజున చాలామంది రైతులు ఉత్తమ రైతు అవార్డులు పుచ్చుకుంటున్నారు. అంటే అందరికంటే ఎక్కువ ఎవరైతే పండించారో వాళ్ళకి ఉత్తమ రైతు అవార్డులు ఇస్తున్నారు. సంతోషం సార్. మరి ఈ రోజున పరలోకపు రైతుకి ఉత్తమ రైతు అవార్డు వచ్చిందా అని అంటే రాలేదు. ఎందుకు రాలేదో తెలుసా? ఇలాంటి దొంగ కాపర్లు ఎక్కువైపోయారు, ఇలాంటి దొంగ సేవకులు ఎక్కువైపోయారు. ఏవో లోక సంబంధమైన ఆశలు చూపించి సంఘంలో నడిపిస్తున్నారు. దానిని దేవుడు నిజమైన ధాన్యపు గింజలని అనడు. పొట్టు అంటాడు. పొట్టు, దేవునికి పొట్టు వద్దండి. ఎవరైతే నిక్కంగా నిలబడతారో వారే కావాలి దేవునికి. ఇలా అవి వస్తాయి అని ఏళ్ళు పిలుస్తుంటే కాపర్లు, వాళ్ళు వచ్చేస్తుంటే వాళ్ళు పొట్టు, అది అలాంటి పొట్టు దేవుడికి అక్కర్లేదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఉత్తమ రైతు అవార్డుని పుచ్చుకోలేకపోతున్నాడు ఇలాంటి దొంగ కాపర్లు ఎక్కువైపోవడం వల్ల. మరి ఇలాంటి దొంగ కాపర్లు మనం ఏం చేయాలి? సరైన విధంగా బుద్ధి చెప్పాలి వద్దా? ఖచ్చితంగా చెప్పాలి. ఇక రెండోదిగా నా సొత్తును తొక్కేశాడు అంటాడు. ముఖ్యంగా మరంతా ఎవరు? దేవుని సొత్తు ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మళ్ళీ ఆయన. అలాంటి సొత్తుని ఇలాంటి దొంగ కాపర్లు తొక్కేసి వీళ్ళెవ్వరూ కూడా దేవునికి అర్పణగా మారకూడదు, దేవుని కోసం ఫలించకూడదు అని వీళ్ళని తొక్కేస్తున్నారు. తొక్కేయడమే కాదు, నాకు ఇష్టమైన పొలములు పాడుగాను ఎడారిగాను చేస్తున్నారు అన్నాడు. పాడు చేసేసారంట. ముఖ్యంగా విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ పొలంలోకైనా సరే గేదెళ్ళు తినేసిన, మరి ఏమైనా సరే వీళ్ళు పెంచుకుంటున్న ఎవరైనా పెంచుకుంటున్నా గేదెలు కానీ ఏమైనా సరే వెళ్ళి చీలబడితే ఖచ్చితంగా రైతు గొడవ దిగుతాడు, నష్టం కూడా కట్టించుకుంటాడు. అంటే ఏ పొలము పాడవడానికి రైతు ఇష్టపడ్డు. ఏ రైతు ఇష్టపడ్డు? మరి పరలోకపు ఉన్న తండ్రి అనగా పరలోకపు రైతు చాలా బాధపడుతున్నాడు. ఆయన పొలాన్ని ఈ రోజున ఉన్న దొంగ కాపర్లు ఎవరైతే ఉన్నారో చెరిపేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు, తొక్కేస్తున్నారట. నిజంగా చాలా చాలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉత్తమ రైతు అవార్డుని పుచ్చుకెళ్ళిన భర్తలు ఉన్నాడు. ఆయనకి ఎవరు ఇస్తారండి? ఆయన పంట ఎప్పుడైనా సరిగా పండుంటే, మంచి రిజల్ట్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయన కూడా మంచి ఉత్తమ రైతు అవార్డుని
పుచ్చుకునేవాడేమో, కానీ ఆయన ఎప్పటికీ పుచ్చుకునే పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే కింద ఉన్న దళారులు అనగా కాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరింత నీచగా ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పటికీ ఇలాంటి అవార్డులని పుచ్చుకోలేడు. నిజంగా చాలా బాధాకర విషయం అని చెప్పాలి. ఇక రెండోది ఆయన అంటున్నాడు, పరమగీతాలు 2వ అధ్యాయము 15 మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, అంటే పంట ఫలించడానికి సిద్ధమైంది. పూతపట్టాయండి ఫలించడానికి రెడీ అయ్యాయి. అలా రెడీ అయిన టైంలో ఫలిస్తున్నారు, ఇక ఆయన సెట్ అయ్యారు, నా పిల్లలు నా కోసం ఫలించడానికి సిద్ధమయ్యారు అనే సమయంలో ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకుని అంటున్నాడు. అంటే నక్కలు బయలుదేరారట. ఈ రోజున సంఘంలో నక్కలు బయలుదేరారు, చెరిపేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట వాళ్ళు? ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకుని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోండి అంటున్నాడు. ఈరోజు సంఘాలు గుంట నక్కలకి అయిపోయారు. సంఘాన్ని ఎలా పాడు చేయాలనే ఈ నక్కలు బయలుదేరినాయి సంఘాల్లోకి. మరి ఇలాంటి వాళ్ళు బయలుదేరిపోతే సంఘం అనే పంట సంఘం అనే పొలం ఎప్పుడు ఫలిస్తుంది? ఎప్పుడు ఆయన సమృద్ధిగా ఈ పంట పండి ఫల సంగరపు పంట ఆయన చేసుకుంటాడు. ఫల సంగరపు పండుగను చేసుకుంటాను ఇశ్రాయేలు తెలియజేసిన ఆయన కూడా పంట బలంగా పండితే, సమృద్ధిగా పండితే ఆయన కూడా పండుగ తీసుకుందాం అనుకుంటున్నాడు. మరి ఇలాంటి నక్కలు బయలుదేరిపోతే, గుంట నక్కలు బయలుదేరిపోతే, పంటను చెరిపేసే నక్కలు బయలుదేరితే ఆయన ఎప్పుడు చేసుకుంటాడు పండుగను? ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు మన విషయమై? సో ఇక మీదట అలాంటి పరిస్థితి దేవుని కల్పించకుండా మనమే మొదటి అడుగు వేయగలిగితే, దేవుని కోసం మనమే ఆయన పనిలో నమ్మకంగా నిలబడగలిగితే ఖచ్చితంగా సంతోషపడతారు సార్. అంటే ఇలాంటి దొంగ నక్కలను చెరపట్టడమే కాదు, సంఘాల నుంచి తోలేయాలి. నమ్మకస్తులుగా మనం నిలబడాలి, సంఘాన్ని సరైన విధంగా ఫలింపజేయాలి. ఇది మన బాధ్యత అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఇంటి దగ్గర కానివ్వండి, లేదంటే రకరకాల పంటలు వేసే పంట పొలాల్లో కానివ్వండి, చాలా దూరం ఆలోచిస్తూ ఉంటాం. ఏంటిది అంటే ఏదైనా ఒక విత్తనం వేసాం అంటే, ముఖ్యంగా ఉదాహరణకి చిక్కుడుకాయ మొక్క విత్తనం వేసాం. ఆ విత్తనం వేసిన తర్వాత దాని భవిష్యత్తు చూసేస్తూ ఉంటాం మనం. అంటే ఏం చూస్తాం? విత్తనాన్ని విత్తి చిక్కుడుకాయలు చూస్తామా? చిక్కుడుకాయలు కాదు, చిక్కుడుకాయ కూర చూసేస్తాం మనం. అంటే ఈ కూర ఎంత అందంగా వచ్చేస్తుంది, మనం తినేస్తాం. అది ఇంకా ఇప్పుడే కదా విత్తనేసాం, కానీ దాని కూరను చూస్తాం మనం. అంటే చాలా దూరం చూసేస్తున్నాం. అలాగే రైతు కూడా జస్ట్ విత్తనాలు చల్లుతాడు, జల్లి మొత్తం చేనంతా పంట చూసేస్తూ ఉంటాడు. అంటే అదృశ్యమైన ఉండవన్నట్టు రుజువు అన్నట్టుగా అవి బాగా కనబడతాయి ఈ రైతుకి. అంటే పంటంతా ఈ పొలం అంతా పండించింది నాకు ఇంకా సమృద్ధి అని చెప్పి ఇప్పుడు విత్తనాలు వేసి పెట్టుబడి పెట్టడానికి రెడీ అయిపోతాడు రైతు. అలాగే మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నామో దేవుడు మనల్ని నాటినప్పుడు కూడా ఇలాగే ఆలోచించాడు. ఆయన నా పిల్లల్ని పుట్టించాను కదా, సో వాళ్ళు నమ్మకంగా నా కోసం బ్రతకడమే కాదు, తమ జీవితంలో అనేక ఉన్నతమైన ఫలాలు ఫలిస్తారు. వాళ్ళు ఫలించడమే కాదు, అనేక మందిని సత్యంలో నడిపిస్తారు, సత్యవంతులుగా తీర్చిదిద్దుతారు. వాళ్ళు కూడా ఫలించే విధంగా వీళ్ళు వారిని మోటివేట్ చేస్తారు. ఆయన కూడా చాలా దూరం చూస్తున్నాడు. ఆయన మనం ఫలించాలని, మనం అనేకుల కొరకు బలియాగం కావాలని ఆయన మన కోసం ఎంతగానో వేచి చూస్తున్నాడు. కానీ మన దగ్గర ఫలాలేమి కనబడట్లేదు. నిజంగా చాలా బాధాకర విషయం. ముఖ్యంగా మనల్ని నాటుకున్న ఆయన ఇంకా నీళ్లు పోస్తే వీళ్ళు బ్రతకరు. ఆయన మనల్ని నాటిన తర్వాత కొంత ఎదగడం వెంటనే నీరు లేక చనిపోవడం, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు మనల్ని నాటిన తర్వాత ఇప్పుడు నీరు పోస్తే వీళ్ళు బ్రతకరు, ఇంకా ఆత్మీయంగా వీళ్ళు బ్రతకరు. నా కుమారుని రక్తాన్నే పోసేయాలి వీళ్ళు మొదల్లో అనుకున్నాడు. ఆయన కుమారుని రక్తాన్నే పోసేసాడు. ఇప్పుడు ఆ రక్తాన్ని పీలుస్తున్న మనం ఎలా ఉండాలి? మళ్ళా లోకంలో కలిసిపోవాలా? మరలా అవేవో వ్యర్థమైన నీచమైన అడుగులు వేయాలా? అందుకనైనా ఆయన రక్తాన్ని పీల్చుకుని మనం ఎదుగుతున్నాం. ఎవరైతే బాప్తిజం పొందుకున్నారో వాళ్ళందరి ఆత్మీయ జీవితాలు దేవుడు యేసుక్రీస్తు ఆ రక్తాన్ని పోసేసాడు. ఆ రక్తాన్ని పీల్చుకొని బ్రతుకుతున్న
ఓ క్రైస్తవ సహోదరుడా సహోదరి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ బ్రతుకు విధానం ఎలా ఉంది? దేవుని కోసం బ్రతుకుతున్నారా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే కుమారులుగానే ఉన్నారు మీరు? దేవుని ఇష్టాలను సంపూర్ణంగా నెరవేరుస్తూ ఆయన కోసం బహుగా ఫలించే కుమారులుగా మీరు కనబడుతున్నారా? ఆయన కోరుతున్న ఫలాలు మీరు కనబడుతున్నాయా? పరీక్షించుకోవాలి. అలాగే ఆయన రక్తం పోయడమే కాదు, ఆయన రక్తాన్ని పోయడం కాదు, మన మొదల ఈ మొక్క అలా ఓపెన్గా ఉంటే ఖచ్చితంగా సాతాను పీకేస్తాడని, లేదంటే పాడు చేస్తాడు అనుకున్నాడేమో. పరిశుద్ధాత్మని కంచిగా వేసేసాడు. మన ఆత్మీయ జీవితాలు ఎక్కడ పాడవకూడదని, మనం ఎక్కడ ఈ ఫలించే విషయంలో వెనకడుగు వేయకూడదని ఆయన మన ఆత్మీయ జీవితాలకు కంచెగా తన పరిశుద్ధాత్మని కంచెగా పెట్టేశాడు. సో ఎంత త్యాగగుణం అయింది. ఆయన వ్యవసాయం ఇంత బలంగా జరిగిస్తున్నాడు. అయినా సరే ఏవో వ్యర్థమైన ఆలోచనలకి మనం కొట్టుకొని పోతూ ఉంటాం. పరిశుద్ధాత్మను కంచెగా వేసాడు. ఆ కంచె అలానే ఉంది. దాన్ని దూకి చాలామంది ఈ రోజున వ్యర్థమైన ఆలోచనలకు వెళ్ళిపోయారు. అంటే ఆయన రక్తాన్ని పీల్చుకుని వీళ్ళ ఫలిస్తున్న ఫలాలు ఏంటి అంటే నీచమైన ఫలాలు. మరీ వరస్ట్ఫుల్గా ఈ రోజున చాలామంది ఆత్మీయ జీవితాలు కనబడుతూ ఉన్నాయి. ఆయన కంచె వేసి కూడా ఏమాత్రం ప్రయోజనం లేకుండా కనబడుతుంది మనకి. ఇంత బలమైన కంచె వేసాడు ఆయన, వేసిన తర్వాత కూడా ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఎవరి దారి వారిదే, ఎవరి తీరు వారిదే అన్నట్టుగా, ఎవరి ఆత్మీయ జీవితాలు ఆలయ అన్నట్టుగాను నీచంగా బ్రతుకుతున్నారు. ఎవరు ఫలించట్లేదు. వాళ్ళు అసలు ఏ ఫలాలు ఫలిస్తున్నారో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 చెప్తాడు. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు కనబడుతున్న ఫలాలు ఏంటిది అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము అంటున్నాడు. ఏమట? జారత్వము. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఇదే కనబడుతుంది, జారత్వం. అంటే దేవుడు కోరుకున్న ఫలం కాదు ఇది. దేవుడు అసహించుకునే లక్షణాలు ఇవి, దేవుడు అసహించుకునే ఫలాలు ఇవి. ఏమంటున్నాడు? జారత్వము అంటున్నాడు. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు అంటున్నాడు. ఇదిగో ఇన్ని ఉన్నాయి నాయన. ఈ రోజున నేను కోరుతున్న ఫలాలు వీళ్ళకి కనబడట్లేదు. మరేం కనబడుతున్నాయి అంటే ఇది ఇలాంటి నీచమైన గుణాలని వీళ్ళు బాగా ఇన్బిల్డ్ చేసుకున్నారు. అంటే నేను అసహించుకునే విషయాల్ని మీరు ప్రేమిస్తున్నారు. ఎంత బాధాకర విషయం. దేవుడికి తను నాటుకున్న మొక్కలు, తన కోసం ఫలించిన మనిషి గుడ్డు మొక్కలుగా మారిపోతే, కలుపు మొక్కలుగా మారిపోతే దేవుడు చాలా బాధపడతాడు. ఏ రైతైనా సరే కలుపు మొక్కలను కావాలనుకోడు, పీకేస్తాడు. దేవుడు కలుపు మొక్కల్ని కావాలనుకోవట్లేదు. మనము బలమైన ధాన్యపు గింజల్లా ఉండాలనుకుంటున్నాడు తప్ప పొట్టులా మారిపోతే ఆయన ఏమాత్రం మనల్ని బట్టి సంతోషించడు. పొట్టు అంత ఎత్తుకుని సంతోషించే అజ్ఞానంగా సంతోషించే వ్యక్తి అయితే ఆయన కాదు. కాబట్టి ఆయనకు బలమైన ధాన్యపు గింజలు కావాలి. అంటే మనం ఫలించాలి అంటున్నాడు. ఇలాంటి నీచమైన పొట్టు మీ హృదయాలు ఉండడానికి వీల్లేదు అని దేవుడు ఈరోజు మీకు తెలియజేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ ఆయన అంటున్నారు, అయితే ముండ్ల తుప్పలను, గచ్చి తీగలను దాని మీద పెరిగినట్లా అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందతగినదగును, తొదకది కాల్చివేయబడును అంటున్నాడు. ఈరోజు ఎవరైతే తమ ఆత్మీయ జీవితాల్లో ముండ్ల తుప్పలు ఫలిస్తున్నారో, ఎవరైతే గచ్చి తీగలుగా మారిపోయారో వాళ్ళని దేవుడు శపిస్తున్నాడు. ఏమంటున్నాడు? అది పనికిరానిదని విసర్జించడమే కాదు, చివరికి అది కాల్చివేయాలంటున్నాడు. కాల్చేస్తాడట. ఎవరైతే పనికిరాని వారు ఉన్నారో, గచ్చి తీగల్లో ఉన్నారో, మొండ్ల తుప్పల్లో ఉన్నారో ఆయనకు అవసరం లేదు వాళ్ళు. ఈ రోజున చాలామంది ఆత్మీయ హృదయాలు ఇలానే ఉన్నాయి. ఎవరికి ఉపయోగం లేకుండా, కనీసం వాళ్ళకు కూడా ఉపయోగం లేకుండా, ముఖ్యంగా ముళ్ళ తుప్పలు అంటే ఏంటి? ఎవరు ముట్టుకున్నా గుచ్చుకుంటాయి. అంటే వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు కదా, కంప్లీట్గా వీళ్ళ వల్ల అనేకులకి బాధ, ఆవేదనే, కుటుంబానికి ఆవేదనే, వీళ్ళు దేవునికి ఆవేదనే.
ఎవరికి ఉపయోగం లేకుండా ఇలా నీచంగా తమ జీవితాలని కొనసాగిస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి జీవితాలను దేవుడు అసహించుకుంటున్నాడు, కాల్ చేయాలంటున్నాడు, వీళ్ళకి నిత్య నరకం అంటున్నాడు. సో మరి ఎంతమంది ఇలా నిత్య నరకానికి సిద్ధంగా ఉన్నారు? క్రైస్తవ జనాంగమా, ఈ రోజున ఆలోచించండి. ఇలాంటి విషయాలు తెలియజేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆగి ఆలోచించి దేవుని ఇష్టాలు ఏంటి, దేవుని చిత్తం ఏంటి, ఆయన ఎలా సంతోషిస్తాడు మన విషయమై, దేవుడు మనం ఏం జరిగిస్తే ఆయన సంతోషిస్తాడు మన విషయంలోనూ. ఇది ఆలోచించండి. ఇది మానేసి మేమేదో మా మేము బతుకుతా అన్నట్టుంటే మీరు ఎందుకు క్రైస్తవులకు రావడం? మీరు ఎందుకు క్రైస్తవులకు వచ్చినట్టు? మీరు ఎందుకు మరలా ఇలా దారి తప్పి బ్రతుకుతున్నట్టు? ఎవరికి అవమానం తీసుకొస్తున్నారు మీరు? మీకు అర్థమవుతుందా అసలు? మీకు అర్థమవుతుందా? ఎవరికి అవమానం తీసుకొస్తున్నారు మీరు? దేవునికి అవమానం తీసుకొస్తున్నారు మీరు. చాలా చాలా దేవుని బాధ పెట్టేస్తున్నారు. పరలోకపు రైతుకు కన్నీరు పెట్టిస్తున్నారు మీరు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అంటున్నారు, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఇలా ఎవరైతే ఉంటారో, శరీర కార్యాలతో నిండిపోయి ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఎందుకంటే దేవుడు వారిని పరలోకానికి రానివ్వడు. అలాంటి నీచంగా ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళంటే దేవునికి అసహ్యం. అలా అసహించుకునే గుంపులో మీరు ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే మీ హృదయాల్ని సత్యవైపు మళ్లించండి. ఎవరైతే అలా మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, దేవుడు అసహించుకునే విధంగా శరీర కార్యాలతో నిండిపోయి ఎవరైనా ఉన్నారా, ఇప్పుడే వాళ్ళ హృదయాల్ని సత్యవైపు మళ్లించే ప్రయత్నం చేయండి. ఇలాంటి శ్రేష్టమైన సంగతులను వారికి కూడా షేర్ చేయండి. వాళ్ళ హృదయంలో ఇలాంటి వాక్యాలు నింపి సత్యం వైపు నడిపించండి. మనం దేవుని కొరకు ఎలాంటి ఫలాలు ఫలిస్తే దేవుడు సంతోషిస్తాడు అనే దాని గురించి వారికి వివరించండి, అర్థం చేయించండి. అయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆయన అంటున్నారు, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ అంటున్నాడు. ఏంటంట? మొట్టమొదటిది ప్రేమ అంటున్నాడు. ఈరోజు మనం దాని గురించే చాలా లోతైన విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేమ ఈ రోజున సంఘాల్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ప్రేమ కరువైపోయిందని చెప్పాలి. ఎవరి దగ్గర కూడా ప్రేమ కనబడట్లేదు. వాళ్ళ స్వార్థమే చూసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళ స్వార్థమే చూసుకుంటున్నారు. ప్రేమ అనేది కరువైంది. ఇంట్లో ఒకళ్ళంటే ఒకళ్ళు పడట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ప్రేమ లేదు చాలామందిలో. ప్రేమ ఉంటే గొడవలే రావు, కలహాలు రావు, చాలా ఐక్యంగా కొనసాగుతూ ఉంటారు. ప్రేమ కరువైపోవడం వల్ల కొట్లాటలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ అనేది ఈ రోజున స్వార్థంగా కూడా ప్రేమిస్తున్నారు చాలామంది. అంటే ఏదో కలిసి వస్తుందని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున. ఏదో కలిసి వస్తుందని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. వట్టినే ప్రేమించేవాళ్ళు లేరు. అంటే నిస్వార్థంగా ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ప్రేమికురాలు ప్రేమికుడు అని మాట్లాడినా వాళ్ళు కూడా ఏవో ఆశించి ప్రేమిస్తున్నారు తప్ప నేనేం ఆశించట్లేదు అయినా ప్రేమిస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరుంటారు? ఎవరుండరు. కానీ యేసుక్రీస్తు వారు మన దగ్గర నుంచి ఏం ఆశించలేదు. తన ప్రాణాన్నే దారిపోసేశాడు మన పాపాలు కడగడం నిమిత్తమే. తన రక్తాన్ని దారిపోసేశాడు. అంత గొప్ప ప్రేమికుడు యేసుక్రీస్తు వారు. మరి ఆయన ప్రేమ మనకు సరిగా అర్థమైతే మనం అలా మారిపోగలుగుతాం. ఆయన ప్రేమ అర్థం కాలేదు కాబట్టి మనలో అలాంటి ఆలోచనలు కనబడట్లేదు. ఎప్పటికీ మనం స్వార్థంగా కొనసాగుతున్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? మనలో ప్రేమ లేదు. ప్రేమ అనే ఫలము మనలో కనబడట్లేదు. అలా ఉంటే మన మౌనంగా యేసుక్రీస్తు వారు తను బ్రతుకున్న కాలంలో మాట్లాడుతున్నారైనా మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. ఆయన దగ్గరికి శాస్త్రుల్లో కూడా వచ్చాడట. వచ్చి ఏమంటున్నారంటే ఆయన 28వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చిన గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. మొదటిగా నువ్వు ప్రభువును ప్రేమించాలి. రెండవదిగా ఆయన అంటున్నాడు, రెండవది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమింపవాలన్నది రెండవ ఆజ్ఞ అంటున్నాడు. ఈ రెండే
ధర్మశాస్త్రం అంతా అంటున్నాడు. అంటే నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించాలి అంటున్నాడు. మరి ఈరోజున ఎంతమంది తమ సహోదరుల్ని అంత సంపూర్ణంగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? అలా ప్రేమలో ఎదిగేవారి సంఖ్య ఎంత ఉంది? రోజు రోజుకి క్రైస్తవుల ప్రేమ కరువైపోతుంది. సంఘాలకు కూడా చాలామంది స్వార్థంగానే వస్తున్నారు. సంఘానికి వెళ్ళి వాక్యం వింటే నాకేదో కలిసి వస్తుందని వాళ్ళు తప్ప నాకేం కలిసి రావాలి, ఆయన నాకు ఇంత గొప్పదైన భాగ్యం ఇచ్చారు, నేను ఆయన కోసం ఏం చేయాలి, ఆయనకి ఏది ఇష్టం, నేను ఎలా ఫలిస్తే ఆయన సంతోషపడతారు, ఈ ఆలోచనలో కరువైపోయినాయి. ప్రేమ కరువైపోయింది. కరువైపోవడం వల్ల దేవుని కూడా స్వార్థంగా చూస్తున్నారు. ఆయన నిస్వార్థపూరితంగా మనకు అన్నీ అనుగ్రహిస్తుంటే ఆయన కోసం ఆయన దగ్గరికి మనం ఎలా వెళ్తున్నాయి అంటే స్వార్థంగా వెళ్తున్నాం. ఇలా స్వార్థంగా వచ్చేవాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. అసలు వీళ్ళ సంఖ్య పెరిగిపోయింది అంటే దాని అర్థం తెలుసా? అలా పిలిచేవాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఈరోజు చాలామంది సేవకులు మీకు ఏదో కావాలంటే రండి, అప్పులు తీరాలా, రోగాలు తగ్గాలా, సమస్యలు పోవాలా, కోర్టు కేసులా, ఎవరు చెప్పారు మీకు ఉద్యోగం రాదని అనేవాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఇలాంటి వాళ్ళు తయారయ్యారు కాబట్టి విశ్వాసులు కూడా మోసపోతున్నారు. సత్యాన్ని బోధించండి అంటే ఏదోలా యేసుక్రీస్తులకు తీసుకురావాలి కదా బ్రదర్ అంటారు కదా. ఏదోలా తీసుకొచ్చేయడం అంటే ఎలా ఉంది తెలిసేది? ఆ చెత్తతోనో ఈ చెత్తతోనో ముందు పునాది వేసేద్దాం బ్రదర్, ఆ తర్వాత ఇల్లు కట్టేద్దాం అన్నట్టు ఉంటుంది. నిలబడుతుందా ఇల్లు? శ్రేష్టమైన సత్యాన్ని చెప్పండి, అసలు విషయాన్ని చెప్పండి. మీ పాపాలు కడుక్కోవడానికి యేసుక్రీస్తు రక్తమే, వేరే రక్తం అక్కడ లేదు, అంత దమ్మున్నవాడు ఎవరు లేడు భూమి మీద అని బలంగా చెప్పండి. దాన్ని నమ్మి ఎవరైతే బాప్తిజంకి వస్తారో వాళ్ళు దేవుడు కోరుకున్న విశ్వాసం కలిగిన వ్యక్తులు. అలా కాకుండా ఏవో చెప్పేసి మాయ మాటలు తీసుకొచ్చేస్తానంటే దేవుడు కూడా ఇష్టపడ్డు, దేవుడు వాళ్ళని అసహించుకుంటాడు, మిమ్మల్ని కూడా అసహించుకుంటాడు. ఇలాంటి స్వార్థాన్ని సంఘంలో నుంచి దేవుడు తొలగించాలనుకుంటున్నాడు. ఇలాంటి స్వార్థ పరుల్ని దేవుడు సంఘంలో నుంచి గెంటేయాలనుకుంటున్నాడు. జాగ్రత్త. లోకస్వార్త 10:27 కూడా ఆయన అదే అంటున్నారు, నిన్ను వల్లే నీ పొరుగువానిని ప్రేమించాలి అంటున్నాడు. అంటే చాలా బలమైన మాట ఇది. ఖచ్చితంగా నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాని కూడా అలాగే ప్రేమించాలంటున్నారు. ఇక రోమిలకు రాసిన పత్రిక 13:10 ఒకసారి చూసుకోగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 13:10 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అంటున్నాడు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అంటాడు. నిజంగా మీరు ప్రేమ కలిగి ఉంటే మీరు ఎవరికి కీడుగా ఉండరు. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో కనబడేది ఏంటి తెలుసా? కీడు చేసే గుణం. అంటే ఎదుటోళ్ళు బాగుంటే చూడలేరు, వీళ్ళకి ఇంట్లో కళ్ళు గుట్టేస్తున్నాయి చాలామందికి. ఎవరు కీడు చేద్దామా అనే ఆలోచనలు ఎక్కువైపోయినాయి. మరి అదే అసలు ప్రేమ ఉంటే అలాంటి ఆలోచనలు అసలు ఉండవట్లేదు. ఈరోజున ఎంతమంది హృదయాల్లో ఎదుటివాడు బాగుండాలి, ఎదుటివాడు మరింత సమృద్ధిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవులే అని చెప్పగలిగేలా ఉండాలి ఈ ప్రపంచం. అలాంటి మంచి సాక్ష్యం సంపాదించుకోవడం మానేసి క్రైస్తవుల స్వార్థపరులండి, క్రైస్తవుల కీడు చేసి వాళ్ళండి బాబు, వాళ్ళ దగ్గర కీడే ఉంటుంది అని చెప్పుకున్నా ఉండకూడదు. అలాంటి సాక్ష్యం దేవునికి అవమానం. క్రైస్తవులు ఉండాలనుకుంటున్నారా? ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉండడం అంటే ఎదుటి వారికి మేలు చేసే విధంగా ఉండండి. వాళ్ళు మీకు కీడు చేస్తున్నా సరే వారికి మీరు మేలే చేయాలి అంటున్నాడు. వారికి మీరు మేలే చేయాలంటున్నాడు. కీడు ఎంత మాత్రం చేయడానికి వీలు లేదంటున్నాడు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అంటున్నాడు. మీరు నిజంగా ప్రేమ కలిగిన వారైతే మీరు ఎవరికి కీడుకరంగా ఉండరు. ఒకవేళ మనకు ఎవరైనా కీడు చేసినా క్షమించే గుణం కావాలి. ప్రేమలో క్షమాగుణం బాగుంది. నిజంగా మీరు ప్రేమ గలవారైతే మీరు క్షమాగుణం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీలో ప్రేమ లేదా క్షమించే గుణం ఉండదు. పగ తీర్చేసుకోవాలనుకుంటారు, కీడు చేసేయాలనుకుంటారు. ప్రేమ ఉంటే కీడు లేదు అంటున్నాడు. ఈ రోజున చాలామంది వ్యక్తుల మీద ప్రేమలు పెంచేసుకుంటున్నారు. ఈయన మాకు వాక్యం నేర్పించారండి, లేదంటే ఈయన మా సంఘ కాపురండి, ఈయన ఎవరేమనంటే మేము అసలు ఊరుకోమండి. ఊరుకోకుండా మేము కొట్లాటకు రెడీ అయిపోతామండి, బూతులు తిట్టేస్తామండి. ఈ రోజున చాలామంది యూట్యూబ్లో చూస్తూ ఉంటే కనుక వాళ్ళ సేవకుల్ని ఎవరైనా తప్పు ఇది అని ఖండించారా, కింద ఉండి వీళ్ళు పచ్చి బూతులు తిడుతున్నారండి, పచ్చి బూతులు.
విపరీతమైన బూతులు తిడతా ఉన్నారు. అరే మీరు క్రైస్తవులేనా అని ఒక ఇంత ఆశ్చర్యం కలుగుతుంది. అసలు మీరు క్రైస్తవులు అయితే సేవకులు మరి విచిత్రం. సేవకులు చాలామంది పచ్చిబూతులు తిడుతున్నారు. నిజంగా మీలో ప్రేమ ఉంటే సేవక మీలో నిజంగా ప్రేమ ఉంటే బూతులు ఎందుకు వస్తాయండి? పచ్చిబూతులు తిడుతున్న వాళ్ళారా ఎందుకు మీలో బూతులు వస్తున్నాయి? వ్యక్తుల మీద ప్రేమ పెంచుకున్నారు మీరు, వాక్యం మీద ప్రేమ పెంచుకోలేదు. నిజంగా వాక్యం మీద ప్రేమ పెంచుకుంటే వాక్యం ఎలా చెప్తే అలా ఎవరినైనా ఖండిస్తారు, ఎవరికైనా బుద్ధి చెప్తారు. అది మనకు వాక్యం నేర్పించడం అయినా సరే ఒప్పుకోము, వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. నిజంగా మీలో ప్రేమ లేకపోతే, వ్యక్తుల మీద ప్రేమ ఉంటే కనుక ఖండించలేము, బుద్ధి చెప్పలేము. వారి తప్పునే సమర్థించుకుంటూ వెళ్ళిపోతాం. సో అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ఇకనైనా మార్చుకునే కోణంలో మీరు ఉండాలని తెలియజేస్తున్నాను. ఇక రెండవదిగా వ్యక్తుల మీద ప్రేమ అనేది నిజంగా చాలా భయంకరమైన విషయం. అసలు మనం వచ్చింది ఎందుకు? ప్రభువును ప్రేమించడానికి. ప్రభువు బట్టి మిగతాను ప్రేమించాలి అంతే. అదే తప్ప వ్యక్తిని బట్టి ఇంకెవరిని ప్రేమించకూడదు, వ్యక్తిని బట్టి ఎవరిని దూషించకూడదు. అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటున్నారు, అపోస్తలుడైన పౌలు గారు, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటున్నాడు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు అంటున్నాడు. తన మహాప్రేమ చేత ఆయన మనం రక్షించాడంట. మనం కనీసం ప్రేమ చూపించి అనేక మంది రక్షించలేమా? కనీసం ప్రేమ చూపించి అనేకులు వాక్యలోకి తీసుకురాలేమా? కనీసం ప్రేమ చూపించి సత్యంలో నడిపించే ప్రయత్నం చేయలేమా? తన మహాప్రేమ చేత మనల్ని ఆయన చేర్చుకున్నాడంట. మనం కనీసం ప్రేమించి అనేక మంది సత్యంలో నడిపించే ప్రయత్నం చేయకపోతే ఎలా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను గారు మాట్లాడుతూ, మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అంటున్నాడు. మనం ఏదో ప్రేమించామని కాదట, ఆయనే తనకు తానుగా మనల్ని ప్రేమించి తన ప్రాయశ్చిత్తం కోసం బలియాగం అయిపోయాడట ఆయన. అంటే మనం అడగకుండానే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు ఏమని తెలుసా? మీలో ప్రేమ అనే ఫలం కనబడాలి, అనేక మందిని సత్యంలో నడిపించే ప్రేమ మీలో కనబడాలంటున్నాడు. మీలో కనబడాలంటున్నాడు. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆయన ప్రేమను ధరించుకుని ఆయనలా బ్రతుకుతూ అనేక మందిని సత్యంలో నడిపించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆయన ప్రేమ మీకు సరిగ్గా అర్థమైతే మీరు మౌనంగా ఉండలేరండి. మీరు మౌనంగా ఉండలేరు. మీరు చెప్పగలరా? కనీసం అనేక మంది చెప్తారు, సత్యం నడిపించే ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పలేరా? అనేక మందికి ఇలాంటి విషయాలు చేరవేస్తారు. చేరవేయడమే కాదు, వాళ్ళ హృదయాన్ని సత్యం నింపుతారు. ఒకవేళ అది కూడా ఆ పరిస్థితి కూడా లేదా, ఇక ఏదైతే మీరు చేయగలరో సత్యం కోసం చేసే ప్రయత్నాలు ఉంటారో, మీకు నిజంగా ప్రేమ అర్థమైతే. ముఖ్యంగా ఈ రోజున ప్రేమల్లో కూడా వీడు మా కులముడండి అందుకని నేను ప్రేమిస్తాను, ఈ క్రైస్తవులో వీడు మా కులముడండి, వీడు మావాడండి కాబట్టి నేను ప్రేమిస్తానండి, వీడికి నేను ఏదైనా చేస్తానండి అని వాళ్ళు ఎక్కువ అయ్యారు. ముఖ్యంగా క్రీస్తు ప్రేమ అలా ఎప్పుడు చూపించలే. వీడు మావోడు, వీడు మా యూదుడు అని ఎక్కడ మాట్లాడాలి. యూదులను తప్పు అయితే తప్పు ఖండించి బుద్ధి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. సో అన్ని జనుడైనా సరే వాడిని ప్రేమించి దగ్గర తీసుకున్నాడు. మరి ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ముఖ్యంగా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు అని అంటే, పొరుగువాడెవడు అని ఒకటి అడుగుతారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నీ పొరుగువాడెవడు? పొరుగువాడు అంటున్నావు కదా, అసలు ఈతనేవాడు అని అడిగితే ఆయన ఒక ఉపమానం చెప్తారు. ఆయన చెప్పి, ఎవరైతే ఆపదలో ఆదుకుంటాడో, ఎవరైతే నరకానికి పోకుండా అంటే చనిపోకుండా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి రక్షించే ప్రయత్నం చేస్తాడో వాడే పొరుగువాడు అంటున్నాడు. మంచి సమరయుడు గురించి విషయాలను తెలియజేస్తూ ఆయన మాట చెప్తాడు. ఎవరైతే మంచి సమరయుల్లా ఉంటాడో, సమరయుడు అంటే నిజంగా యూదజాతి సంబంధించిన వాడు కాదు. ముఖ్యంగా యూదులకి అంటరాని వాడని చెప్పాలి. అలాంటి అంటరాని వాడిని దేవుడు హెచ్చించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వాడు హెచ్చించి మాట్లాడుతున్నాడు. వీడు కదా అసలైన పొరుగువాడు, వీడు కదా అసలైన పొరుగువాడు. ఇలాంటి ప్రేమ కలిగి ఉండండి మీరు. ఇలాంటి దయాగుణాన్ని, సత్యాన్ని అనేకుల హృదయాల్లో నింపి వారి ప్రాణాలు పరలోకాన్ని చేర్చండి. వారి ఆత్మల్ని సత్యంతో నింపి పరలోకాన్ని చేర్చే పదంలో మీరు ఉండండి. ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆయన అంటున్నారు,
మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచును, గణగణలాడు తాళమునయుందును. ఏమట? ప్రేమ లేని వాడనైతే అంటున్నాడు. అంటే ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటున్నాడు. ఏమట? ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని. ఎంత గొప్ప పాఠాలు నేను చెప్పినా, ఎంత గొప్ప కార్యాలు నేను జరిగించినా, ఎన్ని శౌచక్రియలు జరిగించినా, ఎన్ని అద్భుతాలు చేసినా, నాలో నిజంగా ప్రేమ లేకపోతే వేస్ట్ అంటున్నాడు. నేను వేస్ట్ అంటున్నాడు. మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని అలా మాట్లాడుతుంటే, మరి ఈ రోజున ప్రేమ గౌరవం అయిపోతుంది సంఘాల్లో. మేమేదో గొప్ప కార్యాలు చేసేస్తున్నాం, అది చేసేస్తున్నాం. ఇవి కాదయ్యా దేవుని లెక్కలోకి వచ్చేది. ఇవి కాదు. ఎవరైతే ప్రేమ కలిగి సత్యం చెప్తారో, ఎవరైతే ప్రేమ కలిగి అనేక హృదయాలు సత్యం నింపుతారో వాళ్ళు నిజమైన ప్రేమ గలవారు అంటున్నాడు దేవుడు. గుర్తించాలి. ఈరోజు చాలామంది తమ ప్రసంగాల్లో డంబాలు పలుకుతూ ఉంటారు. నేను అలా చేశాను, నేను ఇలా చేశాను. అంటే ప్రసంగాల్లో కూడా ప్రేమ లేదండి. వాళ్ళు హెచ్చించుకోవడమే. ఇలా హెచ్చించుకోవడం మా ఎక్కువ అయిపోయింది. ఇక రెండోదిగా సంఘాల్లో ఎవరైనా కొంచెం 4 రూపాయలు ఎక్కువ ఇచ్చారంటే వాళ్ళని హెచ్చించడం మళ్ళీ. వాళ్ళకి విఐపి సీట్స్ అంట. ఇదేమి చిత్రమో, సంఘాల్లో అందరూ ఒకటే కదండి. మరి విఐపి సీట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే వీళ్ళ స్పాన్సర్స్. అంటే ఇదా ప్రేమ అంటే? వాళ్ళని ఒకలాగా వీళ్ళని ఒకలా చూడడం ఏంటండి? 4 రూపాయలు ఎక్కువ ఇస్తే ఒకలా చూడడం ఏంటి? ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు సంఘానికి సహకారంగా ఉంటారు. అంతేగాని అందరూ ఒకలాగా ఇవ్వగలుగుతారా ఏంటి? అందరూ ఒకలాగా సహకారంగా ఉంటారా ఏంటి? మరి వాళ్ళని వేరుగా వీళ్ళని వేరుగా చూడడం ఏంటి? అంటే ఈ తారతమ్యాలు ప్రేమ లేకపోవడం వల్ల వస్తాయి. చాలామంది సేవకుల్లో ఇలాంటి నిజమైన సత్యమైన చాలామంది సేవకుల్లో ప్రేమ లేదు కాబట్టి ఇలాంటి తారతమ్యాలు ఏర్పడ్డాయి. విఐపి సీట్స్ అని ఇంకేవో గొప్పలు వాళ్ళని హెచ్చించడం ఏంటి? అయినా సంఘాలు ఎవడైనా కూలుడే. ముఖ్యంగా వీళ్ళ డంబంగా మాట్లాడుకోవడం నిజంగా చాలా బాధాకరం. ఇలా డంబంగా ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళ హృదయాల్లో దేవుని ప్రేమ లేదు అనే విషయం మనకు అర్థం కావాలి. యోహాను పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినివారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారని ఉండండి అంటున్నాడు. మీరు వినేసి వాక్యాన్ని పక్కనెట్టేసేలా ఉంటే ఎందుకు వినడం అని అంటున్నాడు ఆయన. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా అంటున్నాడు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా జాగ్రత్త పడవచ్చు. మీరెవరైనా మోసం చేశారా వాళ్ళు ఖండించినప్పుడు బుద్ధి తెచ్చుకోవచ్చు. కానీ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటే ఎలా అంటున్నాడు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటే ఎలాగా? మిమ్మల్ని మీరే పొడుచుకుంటానంటే ఎలా కుదురుతుంది అంటున్నాడు. కాబట్టి విన్న వాక్యాన్ని శ్రద్ధగా పట్టుకుని దాని ప్రకారంగా ప్రవర్తించే వరకు ఉండండి అంటున్నాడు. ముఖ్యంగా ఈరోజు చాలామంది ప్రసంగాలు చెప్పి మార్చగలం అనుకుంటున్నారు చాలామంది. మీరు ఎప్పుడైతే ప్రేమను హృదయం నిండా నింపుకుంటారో మీ ప్రవర్తన అనేక మందిని మారుస్తుంది. మీ ప్రవర్తన అనేక మందిని మారుస్తుంది. ఈ విషయం మిస్ అయిపోయారు ఈరోజు క్రైస్తవ్యం. మన వాక్యం చెప్పేస్తే సరిపోతుంది, వాక్యం షేర్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు తప్ప నా ప్రవర్తన అనేక మందిని మార్చాలి, నాలో ప్రేమ నింపుకోవాలి, ప్రేమ కలిగిన ప్రవర్తన అనేక మందిని మార్చాలి అనే విషయాన్ని మిస్ అయిపోతున్నారు. మీ ప్రవర్తన అనేక మందిని మార్చే విధంగా ఉండాలి. మీ ప్రవర్తన అనేక మంది సత్యంలో నడిపించే విధంగా ఉండాలి. మీ ప్రవర్తన చూసి అనేక మంది మారిపోవాలి. అలా మీ ప్రవర్తన ఉండాలి. 23వ వచనంలో ఆయన అంటున్నాడు, ఎవడైనా వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపిన వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలిన్నాడు అంటున్నాడు. అద్దాల ముఖం చూసుకుంటాం, వెళ్ళిపోతాం, మరలా నా ముఖం ఎలాగుందా అనేది మనకు తెలియదు. సో సేమ్ లైక్ ఎవరైతే వాక్యం విని మర్చిపోతాడో పక్కనెట్టేస్తాడో వాడు కూడా సేమ్ ఎలాగ ఉన్నాడంట. సో దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? గంట సేపు కూర్చొని విన్నారు, ఏం విన్నారు అంటే ఏమో అంటే ఎలా? దాని ప్రకారంగా ప్రవర్తించడానికి పునాదులు వేసుకోకపోతే ఎలా? మార్గాలు సరళం చేసుకోకపోతే ఎలా? ఎందుకు వింటున్నారు మీరు వాక్యాన్ని? ఏదో సంబరాలకు వచ్చారా ఏంటి మీరు వాక్యం వినడానికి? వందలు ఖర్చు పెట్టుకుని కిలోమీటర్లు దాటుకుంటూ వెళ్తూ అక్కడికి వెళ్ళి కూర్చుని ఏం విన్నారా అంటే మీరు ఏం వెళ్ళలేదండి. ఆయన యేసునామములో అన్నాడండి, టచ్ అన్నాడండి, అదన్నాడండి, ఇది అన్నాడండి. దానికోసం వెళ్తున్నారా వాక్యానికి మీరు? సంఘానికి వెళ్తున్నాము అంటే వాక్యంతో నింపబడి రావాలి. దేవుని వాక్యంతో నింపబడి రావాలి.
అది అక్కడ ఎలా ఎవరైతే ఇలా సత్యాన్ని నింపుతున్నారో వాళ్ళు ప్రేమ కలిగిన వారు ఆ ప్రేమను నింపుకుని రావాలి. అలా ఎక్కడైతే ఇలాంటి సత్యం లేదో, గాడిదలు ఉన్నాయో, వ్యర్థమైన వాటిని బోధిస్తున్నారో అక్కడికి వెళ్ళకండి అసలు ఫస్ట్. వెళ్ళకండి. అలా వెళ్ళడం వల్ల మీకు ఉపయోగం లేదు, వాళ్ళకు ఉపయోగం లేదు, అందరు కట్టుకుని పాతాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడే జాగ్రత్త పడండి. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఏంటంటే హైబ్రిడ్ మొక్కలు అండి అంటారు. అంటే మొక్కలు చాలా చిన్నగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, వాటిలోంచే కాయలు వచ్చేస్తూ ఉంటాయి, ఫలాలు వచ్చేస్తూ ఉంటాయి. నిజంగా వాటిని చూసి మురిసిపోతూ ఉంటాం, అరే భలే వచ్చేస్తుంది ఇది. కొన్ని మొక్కలు ఏంటంటే వేపుగా ఎదుగుతాయి, మొత్తం స్థలం అంతా ఆక్రమించేస్తాయి, ఆకులు నిండుగా ఉంటాయి. మొన్న అంజూరపు చెట్లు చూసాం కదా యేసుక్రీస్తు సందర్భంలోను. సో అలా చెట్టు నిండా ఆకులు ఉంటాయి కానీ ఏమాత్రం ఫలాలు ఉండవు. అలా ఈ రోజున చాలామంది క్రైస్తవంలో సంవత్సరాలు తరబడి కొనసాగుతున్నారు, కానీ వాళ్ళ హృదయాల్లో ఫలాలు లేవు, ఆత్మ ఫలాలు కనబడట్లేదు, ప్రేమ అనే ఫలమే కనబడట్లేదు. మొట్టమొదటిగా ప్రేమ అనే ఫలమే కనబడట్లేదు వాళ్ళ హృదయాల్లో. మరి ఇంకా వాళ్ళని ఏమనాలి? ఒకటి, ఎవరైతే క్రైస్తవులకు వచ్చి ఫలించడం ప్రారంభిస్తారో వాళ్ళని హైబ్రిడ్ మొక్కలు అనొచ్చు. అంటే త్వరితగతిన ఫలించేవాళ్ళు కావాలి, త్వరగా ఫలాలు ఇచ్చేవాళ్ళు కావాలి. మనం కూడా త్వరగా ఫలాలు ఏవైతే ఇస్తావో వాటిని ఎక్కువ కోరుకుంటాం, వాటినే మన పెరట్లో నాటుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సేమ్ లైక్ దేవుడు కూడా అనుకుంటున్నాడు, ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ కూడా మీలో ఫలాలు కనబడట్లేదు, మిమ్మల్ని ఖచ్చితంగా కాల్ చేయాలనుకుంటున్నాడు అన్నాడు. ఇదే చివరి హెచ్చరిక అంటున్నాడు, ఇదే చివరి హెచ్చరిక, ఇకనైనా ఫలించడానికి ప్రయత్నించండి అంటున్నాడు. నా ప్రేమ అనే ఫలాన్ని ఇక మీదట మీరు ఫలించడానికి ప్రయత్నించండి అంటున్నాడు. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆయన ఆత్మ ఫలాన్ని మీ హృదయాలు ఫలించడానికి సిద్ధంగా ఉన్నారు? సో ఒకటి, ముఖ్యంగా ఈ సందర్భంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, ఒక ఆమెని మీకు పరిచయం చేస్తాను. ఆమె తన జీవితంలో ప్రేమ అనే ఫలాన్ని ఎంత బలంగా ఫలించింది అంటే యేసుక్రీస్తు వారి గురించి వింది, చిన్నప్పటి నుంచి వింటుంది. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పించేశాడట. ఎంత ప్రేమమూర్తి అనుకుందేమో. తన 12వ ఏటే పరిచర్యను ప్రారంభించాలనుకుంది. యేసుక్రీస్తు వారి ప్రేమను హృదయం నిండా నింపేసుకుంది. అలా నింపుకొని తన పరిచర్యను ప్రారంభించింది. అది మొదలుకొని తన సేవలను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. తన సేవలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆమె మదర్ తెరెస్సా. చాలా అద్భుతమైన సేవను అందించింది. ముఖ్యంగా భారతదేశానికి తను ఎక్కడో పుట్టి కలకత్తాలో ఎవరైతే కుష్ఠరోగులుగా, ఎవరైతే రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారందరికీ తన సేవను అందించాలనుకుంది. తన జీవితాన్ని సమర్పించేసింది. కనీసం పెళ్లి కూడా చేసుకోలేదు. నా ప్రభు మనకు ఆటంకంగా ఉంటుందేమో అనుకుందేమో. నా ప్రభు ప్రేమను చూపించాలని సంకల్పంలో పెళ్ళి అడ్డంగా ఉంటుందేమో అనుకుందేమో. పెళ్ళి కూడా చేసుకోలేదు. కంప్లీట్గా ప్రభు పనికి అప్పగించేసింది. ప్రేమను చూపించడం ప్రారంభించింది. ప్రభు ప్రేమను చూపించి ప్రభు ప్రేమ అంటే ఇలా ఉంటుందని నిరూపించి చనిపోయింది. ముఖ్యంగా ఆమె బ్రతుకున్న కాలంలో ఒక భిక్షగాడు ఆమె దగ్గరకు వచ్చి ఒక పావల ఆమెకి ఇచ్చి, అమ్మ నేను ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే చేశాను, నాకు ఎవరో ఇచ్చింది ఒక పావలా ఉంది, ఈ పావలా నీకు ఇస్తున్నాను, నీ దగ్గర చాలామంది ఉన్నారట కదమ్మా, వారికి ఏదైనా తినడానికి కొనిపెట్టమ్మా అని ఇచ్చాడట. ఆమె ఆ పావలను తీసుకుని చాలు నాకు ఇదే నోబెల్ బహుమతి అందట. అంటే ఆమె ఎంత గొప్పగా దానిని భావించింది. ఒక భిక్షగాడు నాకు ఇవ్వడం ఏంటి, భిక్షగాడికి ఎవరైనా వేస్తారు, అలాంటి నాకు ఇవ్వడం ఏంటి, ముఖ్యంగా పరిచర్యగా ఇవ్వడం ఏంటి. చాలా ఆశ్చర్యపోయింది. దాన్నే ఆమె నోబెల్ బహుమతిగా తీసుకుంది. చాలా సంతోషపడిపోయింది. అలాగే ముఖ్యంగా కమ్యూనిస్టు సంబంధించిన తెగ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉన్న టైంలో ఒక్కసారిగా అందరూ ఆగారట. కమ్యూనిస్టులు అంటే ఎవరు? ఎథిస్టులు, అనగా నాస్తికులు. వారు ఏ దేవుడిని నమ్మరు అసలు. అలాంటి వారు రోడ్డు మీద వెళ్ళిపోతుండగా ఒక ర్యాలీగా మదర్ తెరెస్సా వారు కనబడితే ఆమె పాదాలకు నమస్కారం చేసి అందరూ ఒకటేసారిగా నమస్కారం చేసి వెళ్ళారట. అంత గొప్ప వ్యక్తి ఆమె. అంత గొప్ప ప్రేమను, క్రీస్తు ప్రేమను ఆమె చూపించింది. ఇక రెండవదిగా
ఇక చివరగా ఆమె చనిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా ఈ ప్రేమ విషయంలో తొణికిపోలేదు, వెనకడుగు వేయలేదు. అంత నమ్మకంగా ప్రభు ప్రేమను చూపించింది. ప్రపంచానికి ప్రభువు ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించింది, చనిపోయింది. అలాగే ముఖ్యంగా క్రైస్తవులుగా ఉంటుంది మనం కూడా ఆ స్థాయిలో మనం ప్రేమ చూపించగలమంటే ఎస్, ఖచ్చితంగా చూపించాలి. కానీ మన పరిధిలో ఎవరైతే సత్యంలో లేరో, ఎవరైతే సత్యాన్ని దూరంగా ఉన్నారో వాళ్ళ హృదయాలు సత్యాన్ని ప్రయత్నం చేయగలిగితే చాలు అంటున్నాడు దేవుడు. మనకు ఆమె ఒక మంచి నిదర్శనం. ఇక చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను గారు మాట్లాడుతూ ఆయన బలమైన మాట ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టును. ఏంటంట? ఆయన మన నిమిత్తం తన ప్రాణమే పెట్టేశాడట. అంత ప్రేమమూర్తి ఆయన. సో అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నాడు? ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఆయన అంత ప్రేమమూర్తి. మీరేం చేయాలంటే, కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అంటున్నాడు. ఏమంట? మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అంటున్నాడు. ఈ రోజున సహోదరుల మధ్య ఐక్యత నశించిందని చెప్పాలి సార్. చాలామంది సహోదరుల్లో ప్రేమ లేదు, కోట్లాట్లు ఎక్కువైపోయినాయి, అసూయలు ఎక్కువైపోయినాయి, వాక్యాన్ని పంచే పనిలో లేరు, వాక్యాన్ని అనేకల హృదయాలు నింపే ప్రయత్నంలో లేరు, ఎవరికాలు స్వార్థపరులా తయారయ్యారు. ముఖ్యంగా వాక్యాన్ని ఎదుటిని హృదయాలు నింపాలంటే వాటిని ఎందుకంటారు ఎవరైనా సరే? వృత్తని అంటారా? వినరు. మన ప్రేమను బట్టి వాళ్ళు వినడానికి ప్రయత్నించాలి. అంటే మన ప్రేమ వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. అలా కాకుండా నాది నేనే డబ్బా కొట్టుకుంటాను అన్నట్టుంటే ఎవరు వింటారు సార్? ముఖ్యంగా మన ప్రేమ సకల జనులకు తెలియబడిన యుడి అంటున్నాడు. మరి ఎంతమంది ప్రేమ చూపిస్తున్నారు? నిజంగా మనం ప్రేమ చూపించకపోతే ఎవడు వాటండు. ఎవరైనా సరే మనలో నిజంగా ప్రేమ లేకపోతే ఎవ్వరు మాటిండ్రు. ఖచ్చితంగా చెప్తున్నా. ముఖ్యంగా ఈరోజు సంఘాలు చూస్తే ప్రేమను చూపించడం కాదు సార్, అనేక మంది హృదయాలు సత్యం నింపడం కాదు సార్, వీళ్ళే పాపాన్ని మానలేకపోతున్నారు. నిజంగా ప్రభు ప్రేమ మీకు అర్థమైతే పాపం జోలికి వెళ్ళరు. ఇంకా మీరు చిన్న పొరపాట్లు జరుగుతున్నాయంటే ఓకే, ఖచ్చితంగా వాడిని సరిదిద్దుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప అక్కడే కూర్చోకండి. చాలామంది ఏదైనా పొరపాటు జరిగిందంటే ఇంకా అక్కడే కూర్చుంటున్నారు. లెగ్దాలే అనుకుంటున్నారేమో. మరి ఈ లేచే లోపల చచ్చిపోతే ఏం చేస్తారేమో? ఈ లేచే లోపల చచ్చిపోతే ఏం చేస్తారు? పాతాళంకి వెళ్ళిపోతారు కదా మరి. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇక రెండోదిగా ఇప్పుడు ఎవరైతే పాపంలో కొనసాగుతున్నారో వారందరినీ హెచ్చరిస్తున్నాను వాక్యాన్ని బట్టి. ఇప్పుడే లేవండి, లేచి శుభ్రంగా గడుక్కోండి, ప్రభు ప్రేమను ధరించుకోండి, హృదయం నిండా నింపుకొని సత్యాన్ని అనేకల హృదయాల్లో నింపే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ప్రసంగాలు వినడం నేర్చుకోవడం, ప్రసంగాలు చేయడం కాదు, మనమే ఒక ప్రసంగంగా మారిపోవాలి. మనల్ని ఎవరు చూసినా వారికి మన ప్రేమ అర్థం కావాలి, క్రీస్తు ప్రేమ అర్థం కావాలి. అలా మన ప్రవర్తన ఉండాలి. అలా ఎవరైతే క్రీస్తు ప్రేమ అనేకల హృదయాలు నింపే పనిలో ఉంటారో, ఎవరైతే సత్య సంబంధులుగా కొనసాగుతారో, దేవుని ఇష్టాలని నెరవేర్చే పనులు కొనసాగుతారో దేవుడు వారిని బట్టి చాలా సంతోషిస్తాడు. ప్రేమ అనే ఆత్మఫలం వారి హృదయంలో నిండుకొని, ప్రేమ అనే ఆత్మఫలాన్ని ఎవరైతే హృదయం నిండా నింపుకుంటారో, ప్రేమ అనే ఆత్మఫలాన్ని ఎవరైతే బహుగా ఫలిస్తారో వారిని బట్టి దేవుడు చాలా సంతోషిస్తాడు. ముఖ్యంగా ఈ మొదటి ఆత్మఫలాన్ని ఈరోజు ముగిస్తున్నాను. ప్రేమ అనే ఆత్మఫలాన్ని బలంగా ఫలించండి, అనేకుల హృదయాలు సత్య నింపండి, అనేకులకు ఒక ప్రసంగంగా మీరు మారిపోండి, ఒక ప్రసంగమే మీరు అయిపోవాలి, ఒక పత్రికగా మీరు మారిపోండి. మీ ప్రతి అడుగు అనేకులకు మాదిరిగా ఉండాలి, మీ ప్రతి ఆలోచన అనేకులు సత్యాలు నడిపించే విధంగా ఉండాలి. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి బలమైన మీ ఆలోచన తెలియజేస్తూ వచ్చారు ప్రభావ. నేను ఆమెను భయం కలుగు గాక. రోజు రోజుకి మరింత పటిష్టమైన మీ ఆలోచన నింపబడుతున్నాయినా మీ ప్రేమలు వరదలడానికి మీ సహాయం మాకు అందించమని వేడుకుంటున్నాను. అలాగనే ప్రభావ, ప్రేమ అనే ఆత్మఫలాన్ని ఈరోజు ఫలించాలని, ఇక మీదట మాలో ఈ ప్రేమని మరింత వృద్ధి చేసుకోవాలని మీరు మాకు నేర్పించిన విధానం బట్టి మరింత కృతజ్ఞత చెల్లిస్తున్న తండ్రి. నేను ఆమెను భయం కలుగు గాక.
రోజుకి మరింత పరిపూర్ణతను సంతరించుకుంటున్నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికరంగా, అనేకులకు ప్రయోజనకరంగా నా ప్రతి అడుగును ముందు తీసుకెళ్ళడానికి మీ పరిశుద్ధాత్మ సెమ్మకు అందించి ఉండకుంటూ ప్రాతిపడుతూ త్వరలో రానైన పరువున రక్షకుడు నేను క్రీస్తు శాస్త్రం పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మాలో వేడుకున్న పరలోకపు తండ్రి. ఆమె వందనాలండి.